హాయ్ ఫ్రెండ్స్, డిసెంబర్ 19 నుంచి 29 వరకు జరిగే హైదరాబాద్ బుక్ ఫెయిర్ని విజిట్ చేయండి. మీకు నచ్చిన పుస్తకాలను కొనుక్కోండి. బుక్ ఫెయిర్ అంటే ఒక పండుగ, నిజంగా సాహిత్య ప్రియులకి, పాఠకులకి ఒక గొప్ప పండుగ అనిపిస్తుంది నాకు. మీకు మామూలుగా దొరకని పుస్తకాలు, కొన్ని అరుదైన పుస్తకాలు రీప్రింట్ చేస్తున్నారని కూడా తెలిసింది కొన్ని పుస్తకాలని. సో మీకు దొరకని అరుదైన పుస్తకాలని ఈ బుక్ ఫెయిర్లో మీరు కొనుక్కోవచ్చు. బుక్ ఫెయిర్కి వెళ్ళే ముందు స్టాల్ నెంబర్లో ఏ స్టాల్లో ఏ పుస్తకాలు దొరుకుతాయని కొంచెం ముందే మీరు తెలుసుకుని వెళ్తే ఇంకా బాగుంటుంది. ఫేస్బుక్లో సాయి వంశీ అనే అబ్బాయి చాలా మంచి పాయింట్స్ రాశాడు. బుక్ ఫెయిర్కి వెళ్ళాల్సిన వాళ్ళు ఇటువంటి సూచనలు, సలహాలు, ఆ అబ్బాయి రాసినటువంటి సూచనలు, సలహాలు తీసుకొని మీరు బుక్ ఫెయిర్కి వెళ్ళి మీకు నచ్చిన పుస్తకాన్ని కొనుక్కోండి. పుస్తకాలు ఎందుకు చదువుతాము? పుస్తకాల వల్ల లాభం ఏంటి అంటే మనకున్నటువంటి జ్ఞానాన్ని విస్తృతపరుస్తాయి. ఇంకొంచెము పుస్తకాల వల్ల మనం ఇంకొంచెము ప్రపంచాన్ని తెలుసుకోవచ్చు. అనేక విషయాలు మనకి పుస్తకాల ద్వారా అర్థమవుతాయి. ఈసారి బుక్ ఫెయిర్లో నాకు తెలిసి ఇదివరకు సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా కొత్త పుస్తకాలు వస్తున్నాయి. ముఖ్యంగా యూత్ రాస్తున్నటువంటి పుస్తకాలు వస్తున్నాయని తెలిసింది. చాలా కొత్త అనువాదాలు వచ్చాయి. మంచి అనువాదాలు కూడా ఈసారి మీకు బుక్ ఫెయిర్లో దొరుకుతాయి. నేను రీసెంట్గా నల్ల బంగారం అనేటటువంటి సింగరేణి బొగ్గు కార్మికుల జీవితానికి సంబంధించినటువంటి వాళ్ళ మానవ జీవితాలకు సంబంధించినటువంటి కథల సంపుటి తీసుకొచ్చాను. ఇందులో ఈ నల్ల బంగారం అనే పుస్తకంలో 13 కథలు ఉన్నాయి. 13 కథలు కూడా ఒక సింగరేణి బొగ్గు కార్మికుల జీవితంలో జరిగినటువంటి అన్ని రకాల అనుభవాల సమాహారం ఇది. ఇందులో చైల్డ్ అబ్యూస్ కథ ఉంది, ఇందులో తండ్రి కోసం తండ్లాడే కూతురు కథ ఉంది, వారసత్వపు ఉద్యోగాల గురించి ఎదురు చూసే ఆడపిల్ల కథ ఉంది, సింగరేణిలో పనిచేసి సింగరేణి బొగ్గుబాయిలో దిగి దానివల్ల ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నటువంటి వ్యక్తుల జీవితాలు ఉన్నాయి ఇందులో. ఓపెన్ క్యాస్ట్, చివరిగా చెప్పాల్సింది ఏంటంటే ఓపెన్ క్యాస్ట్ వల్ల బొగ్గుబాయి జీవితాలు ఎలా ఛిద్రమైపోయాయి. వాళ్ళ జీవితాలు ఛిద్రమైపోవడం అంటే ఇక్కడ మనుషులే కాదు, ఊరే మాయమైపోయింది. ఆ మాయమైపోయినటువంటి ఊరిని చూసి తలుచుకొని ఆ కార్మికులు వాళ్ళు పడే బాధలు, వాటన్నిటి సమాహారం ఈ నల్ల బంగారం కథా సంపుటి. ఇది మీకు బుక్ ఫెయిర్లో దొరుకుతుంది. అన్రిచ్కి పబ్లిషర్స్, తర్వాత నవోదయ వాళ్ళ దగ్గర కూడా ఈ పుస్తకం దొరుకుతుంది. తప్పకుండా కొని చదవండి. థ్యాంక్ యూ.